నమస్కారం. గుండెపూడి శివసుధీర్ శర్మ ఆస్ట్రో ఛానల్‌కి స్వాగతం. ఇది గురువుగారి సొంత ఛానల్. కాబట్టి మీకు వాస్తు లేదా జ్యోతిష్యపరంగా ఎటువంటి సంప్రదింపులు జరపాలి అని అనుకున్నా కూడా కింద కనపడుతున్న నంబర్‌కి కాల్ చేసి గురువుగారి అపాయింట్‌మెంట్ తీసుకోగలరు. అలాగే మీకేమైనా ధర్మ సందేహాలు ఉన్నట్లయితే కనుక కామెంట్ రూపంలో తెలియజేయండి. గురువుగారు రాబోయే వీడియోస్‌లో మీ ధర్మ సందేహాల్ని నివృత్తి చేస్తారు. మరి ఈనాటి ఎపిసోడ్‌లో గురువుగారిని అడిగి మనకున్న కొన్ని ధర్మ సందేహాలను నివృత్తి చేయించుకుందాం. నమస్కారం గురువుగారు. శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. గురువుగారు రాబోయే వసంత పంచమికి తిథితో సంబంధం లేకుండా పిల్లలకి ఎవరికైనా కూడా అక్షరాభ్యాసం చేయించాలి అంటే అది చాలా అనువైన రోజు అని మీరు అవునండి. తెలియజేశారు కదా! సో, ఇప్పుడు చూస్తూ ఉంటే గనక అక్షరాభ్యాసమే కాదు ప్రతీదీ కూడా చాలా అంటే మోడర్న్‌గా అయిపోయింది. పద్ధతి ఏంటి? ఎలా చేయాలి సాంప్రదాయబద్ధంగా అనేది ఎవరికీ తెలియట్లేదు. అసలు అక్షరాభ్యాసం యొక్క విధి విధానం ఏంటి? ఆ రోజు ఎలా ఉండాలంటారు? ఏ నైవేద్యం పెట్టాలి? దాని గురించి కొంచెం వివరంగా తెలియజేయండి. తప్పనిసరిగా నాన్న, మనకి మొట్టమొదటి గురువు ఎవరంటే తండ్రి. ఇది చెప్పకుండానే మనకు ఉపనయనంలో తెలుస్తుంది బాగా. మగ పిల్లవాడు పుడితే ఉపనయనం చేసినప్పుడు గాయత్రోపదేశం, బ్రహ్మోపదేశం ఎవరు చేస్తారు అంటే బ్రాహ్మడు తండ్రికి చెప్తుంటే తండ్రి కొడుకు చెప్తాడు. అంటే మొట్టమొదటి గురువు ఎవరు? తండ్రి తప్పనిసరిగా. అట్లాగే అక్షరాభ్యాసం చేయించేటప్పుడు కూడా తండ్రి గురువుగా ఉండడం అనేటువంటిది మన ఆనవాయితీ సంప్రదాయంగా వస్తూ ఉంది. ఈ అక్షరాభ్యాసానికి ముహూర్తాలు చూస్తుంటాం. అలాగే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అక్షరాభ్యాసం లేకుండా స్కూళ్ళలో వేసేటువంటి రోజులు కూడా వచ్చేసినాయి. ఏది మన చిన్నప్పుడు నర్సరీ సమయమో అంటుంటారు కదా! వాడు ఇంట్లో కొంచెం గొడవ చేస్తుంటే చాలు తీసుకెళ్ళి స్కూల్లో పడేస్తుంటారు పాపం. వాడికి బాల్యం ఇంకెక్కడో ఏం చేస్తాడు వాడు? 3 సంవత్సరాలు స్కూల్లో పడేస్తే. అందుకనే మన పూర్వంలో ఇప్పటికీ కూడా గవర్నమెంట్ స్కూల్స్‌లో ఒక విధానం ఉంటుంది నాన్న. 6 ఇయర్స్ రానిది స్కూల్‌లో జాయిన్ చేసుకోరు. హ్మ్. ఏజ్ లిమిట్ అనేది ఒకటి స్టార్ట్ అవుతుంది. తప్పనిసరిగా 6 ఇయర్స్ లేనిది వాడిని స్కూల్‌లో జాయిన్ చేసుకోరు. ఇప్పుడు మనం 3 ఏళ్లకి రాగానే తోసేయి ఎల్‌కేజీ అంటున్నావు, వాడు నెత్తిన కేజీలు పెట్టేసి పంపిస్తున్నారు. అవునా? ఎల్‌కేజీ, యూకేజీ మొత్తం కేజీలే. వాడు చదివేదేమో అసలు మా చిన్నప్పుడు నా ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ వరకు స్లేట్ పెన్సిల్ తప్పితే బలపం తప్పితే ఇంకోటి ఉండేది కాదు. అవునా? అలాంటిది ఇప్పుడు యూకేజీకి, నర్సరీకి వాడు హోంవర్క్ ఏంది, వాడు పాడేంది, వాడు చిన్నప్పుడు 3 ఏళ్లకి స్కూల్‌కి వెళ్ళి చదువుకోవడమే ఎక్కువరా అంటే ఇంటికి వచ్చిన తర్వాత హోంవర్క్ మళ్ళీ. రాయకపోతే పొద్దున్నే టీచర్ గారు తిట్టడం, కొట్టడం. కదా! ఇవన్నీ నిజంగా చాలా హింసాత్మకంగా తయారవుతున్నాయి నాన్న. అక్షరాభ్యాసం ఏంటో వాడికి తెలియాలి. అక్షరాభ్యాసానికి మనం రాసేటప్పుడు కూడా పలక మీద ఇప్పుడు ఇది మాత్రం మారట్లేదు. దేవుడి దయ వల్ల ఎన్ని రకాల బుక్స్ ఇవన్నీ వచ్చినా ఒక స్లేట్ అనేది మాత్రం తప్పనిసరిగా వాడుతున్నారు దేవుడి దయ వల్ల. కదా! అసలు పూర్వకాలంలో పలకలు ఎలా ఉండేవంటే అబాకస్ ఇప్పుడు పెద్ద సిలబస్ కదా అది. హ్మ్. కదా! అబాకస్ స్లేట్స్‌తో నేర్పేవాడు తెలుసా నాన్న? స్లేట్‌కి పూసలుండేవి అవును. చిన్నప్పుడు. దాంతో అబాకస్ నేర్పించేవాడు. ఇప్పుడు అదో పెద్ద సబ్జెక్ట్ మళ్ళీ. దానికో స్పెషల్ టీచర్, దానికో స్పెషల్ కోర్సు, స్పెషల్ బుక్స్. కదా! ఇవేవీ లేకుండా ఒట్టి పలకలతోనే అబాకస్ నేర్పించేంత గొప్ప పరిజ్ఞానం ఉండేది. వీటితో పాటు పెద్ద బాల శిక్షణ ఒకటి ఉండేది. హ్మ్. ఇప్పుడు అసలు పెద్ద బాల శిక్షణ అంటే అంతే. అసలు దాని గురించి పట్టించుకో. మా చిన్నప్పుడు పెద్దవాళ్ళ శిక్ష అంటే ఇలా ఉండేది. ఇంత పెద్దగా ఉండేది. ఇప్పుడు దొరుకుతున్నాయి ఇంతే. ఇంతే ఉంటున్నాయి. ఇంతే పుస్తకం. దాంట్లో ఉండేవేంటి ఏమీ ఉంటల్లా. హ్మ్. అప్పట్లో 60 సంవత్సరాలు, 27 తిథులు, 7 వారాలు సంస్కృతంలో ఏమంటారు? అన్ని ప్రతి ఒక్కటి మన సంప్రదాయానికి, సంస్కృతికి సంబంధించినటువంటి గొప్ప పాఠ్యాంశాలు దాంట్లో ఉండేవి. అవి ఇప్పించట్లేదు పిల్లలకి. అసలు పెద్ద బాల శిక్ష అంటే ఏంటనేది కూడా తెలియని పరిస్థితిలో వెళ్ళిపోయింది. ఇప్పటికీ ఏదో ఆ బాలసరస్వతి బుక్ డిపో వాళ్ళు ప్రింట్ చేస్తున్నారు కాబట్టి ఎక్కడో అక్కడక్కడ దొరుకుతున్నాయి. మన వాళ్ళు తీసుకుంటున్నారు. హ్మ్. నిజంగా నాలాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. వెళ్ళినప్పుడు చిన్నప్పుడు చదువుకున్న గుర్తొచ్చి మళ్ళీ ఇంకోసారి చూసుకుందామని చెప్పి తీసుకోవడానికి కొనుక్కుంటున్న వాళ్ళు మాత్రం ఎక్కువ మంది ఉంటున్నారు. పిల్లలు చదువుకోవడానికి మాత్రం కొంటలేదు. ఈ అక్షరాభ్యాస సమయంలో నాన్న తండ్రి ఓం నమ శివాయ సిద్ధం నమః అని చెప్పి రాయిస్తాడు. ఈ పంచాక్షరి ప్రణవ మంత్రం ఏదైతే ఉందో అందరికీ ప్రతి ఒక్కళ్ళకి అవసరమని చెప్పకుండా చెప్పడం. అలాగే ఈ పంచాక్షరి మంత్రం జపం రాయించిన తర్వాత ఆ సరస్వతికి పూజ చేస్తాం కదా! ఆ పలకకి, దానికి ఆ బలపానికి పూజ చేస్తాం. దాంతో పాటు కొన్ని పుస్తకాలు, కొన్ని పలకలు, కొన్ని ఈ స్లేట్ పెన్సిలు, మన బలపాలు ఇవన్నీ కూడా కొన్ని ఎక్కువగా తీసుకొచ్చి అందరికి ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. దీంట్లో ఇక్కడ నివేదన అనేటువంటిది ముఖ్యంగా ప్రధానంగా జరుగుతుంది నాన్న. బొరుగులని కొన్ని చోట్ల అంటారు. మురమరాలని కొన్ని చోట్ల అంటారు. మరమరాలని కొన్ని చోట్ల అంటారు.
పేరేవైనా అవే. ఆ మరమరాలు పుట్నాలు అంటారు, అంటే వేయించిన శనగపప్పు, బెల్లం మెత్తగా తరిగి అవి దాంట్లో వేసి, లేదా ఉప్పు శనగలు వేసేవాళ్ళు పూర్వకాలం ఇంకాస్త ఎక్కువగా కలపడానికి. ఒక కేజింబావు అన్నీ తీసుకొచ్చి మొత్తం కలిపి నివేదన పెట్టాలి. దీంట్లో గొప్ప విషయం ఉంటుంది. ఇది చాలామంది ఇప్పుడు అందరూ చాక్లెట్లు, బిస్కెట్లు, పిజ్జాలు, బర్గర్లు ఈ రకరకాలు పంచుతున్నారు ఇప్పుడంతా. ఇవి కాదు ముఖ్యంగా. మనం భూత బలి అని చెప్పి ఒక బలిహరణ చేస్తాం. ఎప్పుడైనా పేలాలు ఉంటాయి కదా, మన పేలాలు మరమరాలు ఉంటాయి కదా, ఒక గదిలో గాలి కూడా రావడానికి అవకాశం లేనటువంటి గదిలో మరమరాలు పడేసి గది తలుపు వేసి 10 రోజులు తీయకుండా ఉంటే 11వ రోజు ఆ ఇంట్లో ఆత్మ ఉంటుంది ఆ గదిలో తప్పనిసరిగా. చనిపోయినప్పుడు చల్లేదేంటి నాన్న? మరమరాలే, పేలాలేగా, అవునా? అంటే అవేంటి? భూత బలికి చాలా ప్రధానమైనటువంటి తృప్తిపరిచేటువంటి వస్తువు. మరి ఇవెందుకు పెట్టాలి? అసలు భూత బలికి విద్యార్థులకి సంబంధం ఏంటి అంటే, పిల్లవాడు అక్షరాభ్యాసం ప్రారంభం అవ్వగానే ఇది మంచి పని, వీళ్ళు మంచి విజ్ఞానవంతుడు కావడం కోసం అభ్యాసం ప్రారంభమైంది. అప్పుడు ఏమవుతుంది? ఒక మంచి పని జరిగేటప్పుడు 1000 రకాలుగా మనం చెడగొట్టడానికి తప్పనిసరిగా చెడు చుట్టూ ఉంటుంది. అందుకనే మనకి ప్రతి పూజలో చేసేటప్పుడు కూడా భూతోచ్చాటన అని చెప్పి ఒక మంత్రం చదువుతాం. ఉత్తిష్టంతు భూత పిశాచాః ఏతే భూమి భారకాః ఏతేషాం అవిరోధేన బ్రహ్మకర్మ సమారభే అని చెప్పి చెబుతూ ఉంటారు. ఈ మంత్రానికి అర్థం తెలిస్తే అసలు ఇవన్నీ విషయం ఏంటో మనకు అర్థమైపోతుంటుంది. మనం పూజ చేసేటప్పుడు ఆచమనం చేస్తాం, అక్షతలు వాసన చూసి ఇట్లా వెనక్కి వేసుకోమని చెబుతాం. కొంతమంది ముక్కు పట్టుకోమని చెబుతుంటారు, కొంతమంది అక్షతలు ఏమో ఇట్లా వేసుకోమని చెబుతుంటారు. అక్షతలు వాసన చూసి మన బ్రీత్ ఆ అక్షతలకు తగలాలి తప్పనిసరిగా. తగిలిన తర్వాత ఈ అక్షతల్ని ఇట్లా విసిరేస్తే, ఈ చేతి కింద నుంచి విసిరేయాలి. వేస్తే ఎట్లా వేయాలంటే చురుకు పుట్టేట్టుగా వేయాలి వెనుకుండేటువంటి వాళ్ళకి. దీంట్లో అర్థం ఏంటంటే ఉత్తిష్టంతు, లే, ఎవరిని? ఉత్తిష్టంతు భూత పిశాచాః, భూతాలని పిశాచాలు. ఏతే భూమి భారకాః, నేను ఎక్కడైతే అక్షతలు చల్లానో ఆ ప్లేస్ నుంచి. మరి అక్షతలు చల్లితే మన వాసన చూస్తే ఎందుకు వెళ్ళిపోతాయంటే, మన హిందూ ధర్మంలో మనం వాడేటువంటి వస్త్రానికి మన శరీరంలో ఉండేటువంటి పాజిటివ్ నెగిటివ్ ఎలా అయితే ఉంటాయో, ఇప్పుడు పర్ఫ్యూమ్ కొట్టుకుంటాం, ఒక షర్ట్ వేసుకుంటాం, దానికి ఆ వాసన వస్తుందా రాలేదా? అలాగే మన బ్రీత్ ఎప్పుడైతే మన శ్వాస తగులుతుందో ఆ అక్షతలు మన సొంతం అయిపోతున్నాయి. ఎవరైతే పూజ చేస్తున్నారో అక్కడ వాళ్ళు అక్షతలు చల్లడం ద్వారా అక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పి. ఏతే భూమి భారకాః, ఎక్కడి నుంచి అంటే నేను ఎక్కడ అక్షతలు చల్లాను అక్కడ. ఏతేషాం, ఎందుకోసం? బ్రహ్మకర్మ సమారభే, నేను బ్రహ్మకర్మను చేయబోతున్నా, దేవుడు పూజ చేయబోతున్నా, అక్కడి నుంచి వెళ్ళిపోండిరా అని చెప్పి చెప్పాడు. అంటే మనం పూజ చేస్తుంటేనే మనకి చెడు జరుగుతుంది, చెడు చుట్టూ వస్తూ ఉన్నాయి, వాటిని పారద్రోరాలి అనేటువంటి ఒక సంకల్పంతో ఈ మంత్రం చెబుతున్నప్పుడు ఒక పిల్లవాడు నిజంగా వాడు దేశానికి పనికిరావచ్చు. ఇవాళ రోజు నిజంగా దేశంలో ఉండేటువంటి ఉన్నతమైనటువంటి పౌరులు చాలామంది ఉన్నారు, చదువుకున్న వాళ్ళు. దానివల్ల దేశానికి మంచి పేరు వస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. అట్లాంటి వాళ్ళు కలాం గారిని తీసుకోండి, లేదా ఇంకెవరైనా తీసుకోండి. ఇప్పుడు ఉన్నటువంటి ఐఏఎస్ అయినా ఐపీఎస్లు అయినా పూరింట్లో ఉండే ఐఏఎస్లు పూర్తి చేసిన వాళ్ళు ఉన్నారు, ఐపీఎస్లు పూర్తి చేసిన వాళ్ళు ఉన్నారు, అవునా? ఇట్లాంటప్పుడు ఏమవుతుందంటే నాన్న, చెడు చేరుతూ ఉంటుంది. ఈ పేలాలు, ఈ పుట్నాలు, బెల్లం కలిపింది ఎవరికి పెడతాం మనం? స్కూల్లో పిల్లలకి పెడతాం కదా. ఈ పిల్లల చుట్టూ ఉండేటువంటి చెడు ఎవరిలో ఆవహించి ఉంటుంది అంటే, ఈ పిల్లవాడి చుట్టూ ఉండేటువంటి పిల్లలు ఆవహించి ఉంటుంది చెడు. అది సంతృప్తి పట్టడం కోసం పేలాలు పెట్టాలంట. ఆ పిల్లల్లో ఉండేటువంటి చెడు ఏదైతే ఆవహించి వీడిని చెడగొట్టడం కోసం ట్రై చేస్తూ ఉంటుందో, ఆ చెడుని సంతృప్తి పరిస్తే అది వెళ్ళిపోతుంది. పిల్లలు చక్కగా ప్రశాంతంగా చదువుకుంటారు, ఏ రకమైనటువంటి ఆటంకాలు లేకుండా చదువుకుంటారని చెప్పి పేలాలు పెట్టమని శాస్త్రం చెబుతుంది. దీంతోపాటు ఇవి పెట్టడం ద్వారా చుట్టూ ఉండేటువంటి పిల్లలు కూడా మంచి సన్నిహితులు అవుతారు కదా. నిజంగానే మా చిన్నప్పుడు ఎవరన్నా కొత్త అక్షరాభ్యాసం జరుగుతుంటే అబ్బాయి వాడు పప్పు బెల్లాలు వస్తాయి, ఒక ఆశగా ఉండేది, అవునా? అంటే వాడిని ఫ్రెండ్ చేసుకుంటారు, ఆటోమేటిక్గా ఓన్ చేసేసుకుంటారు అందరూ. అరే నువ్వు రా నా పక్కన కూర్చోరా, నా పక్కన ఇప్పుడు ఏదో యాడ్ వస్తుందిగా, రా నా పక్కన కూర్చోని, ఆ టైప్లో అది స్మెల్ కోసం అంటారు. ఇది నిజంగా కొత్త పిల్లల్ని ఫ్రెండ్షిప్ చేసుకుంటే బాగుంటుంది అనేటువంటి ఒక ఉద్దేశం ఉండేది. దాని ద్వారా అందరూ ఫ్రెండ్స్ అవుతారు. ఆ ఫ్రెండ్స్లో ఉండేటువంటి చెడు గుణం ఏదైతే ఆవహించి ఉంటుందో ఈ పిల్లవాడిని చెడగొట్టడం కోసం, దాన్ని తృప్తిపరచడం కోసమే ఈ పేలాలు, బొరుగులు, మరమరాలు అనేటువంటి పదార్థాలు పుట్నాలతో కలిపి బెల్లం కలిపి పెట్టడం ద్వారా ఆ భూత ప్రేత పిశాచాలు ఏవైతే ఉంటాయో, చెడు ఏదైతే ఉంటుందో సంతృప్తికరంగా తినేసి వెళ్ళిపోతే పిల్లవాడు మంచి విద్యావంతుడు అవుతాడని అక్షరాభ్యాసంలో చేయవలసినటువంటి విధానం ఇది.
ఓకే. మరి ఈ వీడియో చూసిన తర్వాత ఎంతోమంది తల్లిదండ్రులకి, వాళ్ళ పిల్లలకి అక్షరాభ్యాసం అనేది ఎలా చేయాలి అనే దాని గురించి చాలా చక్కటి అవగాహన కలిగేటట్టు తెలియజేశారు గురువుగారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మరి చూశారు కదండీ! ఈనాటి వీడియోలో గురువుగారు మనకున్న ధర్మ సందేహాల్ని ఎలా నివృత్తి చేశారో, మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.